కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వం వద్దిలాలి బీఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మరి వీరులారా. ధన్యవాదాలు పెద్దలు. మనందరికి కూడా ఇవాళ ఇంత మంచి ఊపుని తెచ్చి అశ్వరావుపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఊగిపోయేటట్టు చేసిన హరిచన్న గారికి ముందుగా అశ్వరావుపేట బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ప్రజల నుంచి ఆహ్వానం పలుకుతూ వేదిక మీద ఉన్న మా సహచర మిత్రులందరికీ, ప్రియమైన అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులందరికీ, దాంతో పాటుగా హాజరైన మా మిత్రులందరికీ ముందుగా పేరు పేరున నా నమస్సుమాంజలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అలాగే విడివడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీరు ఒక కొసకుంటారు అశ్వరావుపేట, కానీ మా గుండెల్లో ఎప్పుడు మీరు దగ్గరగా ఉంటారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మేము ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. వేలేరుపాడు మండలం, ఇంతకు ముందు ఈ నియోజకవర్గంలో ఉన్న మండలం మా తాతగారి ఊరు. ఈ గిరిజన గ్రామాలు మా అందరికి కూడా అత్యంత ఆప్తులైన మా గిరిజనుల యొక్క ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్న ప్రతి జీడి మామిడి తోట లేకపోతే ప్రతి కొబ్బరి తోటను అడిగితే చెప్తాయి మా నాన్నగారి పేరు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగానికి సంబంధించి ఆ రకమైన సమస్యలు ఏ ఉన్నా కూడా కొన్ని దశాబ్దాల పాటు ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో తిరిగిన చరిత్ర. ఇవాళ ఒక్కసారి మళ్లీ నెమరేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసమని ఆరహం ఆలోచించి ఆయన మస్తిష్కాన్ని కరిగించి ఒక మానస పుత్రిక సీతారామ లాంటి ప్రాజెక్టును తెచ్చి మన అశ్వరావుపేటలో బీడు ఓడిన భూములన్నిటినీ కూడా తడపాలని, గిరిజనుల పొలాలని మరి గోదావరి జలాలతో తడపాలని ఒక బృహత్తరమైన సీతారామ ప్రాజెక్టుకి అశ్వరావుపేట నియోజకవర్గానికి తీసుకురావాలని ఆశించింది కేసీఆర్ గారు. అయితే దానికి ఆరాహం శ్రమించింది హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి. పంపులు అయిపోయినాయి, పంపు హౌజులు చేసినాం, 8 ప్యాకేజీలు తయారు చేసి మొత్తం నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమం అంతా కూడా చేసినాం. మనం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండోసారి భయంకరమైన కరోనా వచ్చింది. ఆ కరోనా ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోవటం వల్ల 2 సంవత్సరాల పాటు రావాల్సిన ఆదాయంలో సగం కూడా రాని పరిస్థితుల్లో కొంత మనం మిగతా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లలేకపోయిన మిత్రులారా ఉన్న వాస్తవం కేసీఆర్ గారు చెప్పారు. కానీ దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత కనీసం ఒక మట్టి పిల్ల కూడా తీసే పరిస్థితి లేదు. మీ అశ్వరావుపేట నియోజకవర్గానికి ఏ గోదావరి జలాలు నీళ్లు తీసుకురావాలని చెప్పి కేసీఆర్ గారు ఆశపడ్డాడో ఆ గోదావరి జలాలు మళ్ళీ కేసీఆర్ గారు వస్తే తప్పితే మళ్ళీ హరిచన్న వచ్చి మీట నొక్కితే తప్పితే ఇక్కడ అశ్వరావుపేట నియోజకవర్గంలో పొలాలు తడవు. కాబట్టి ఆ ప్రజల కోసమైనా ఈ తోటలు బాగుపడాలన్నా లేదా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలన్నా కూడా కేసీఆర్ గారు రావాలి. ఏం చెప్పారు? 2 నిమిషాలు మీకు ఒక్కసారి గుర్తు చేస్తా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అది తోట అయినా తోట కాకపోయినా ఏ వ్యవసాయం అయినా సరే ప్రతి 6 నెలలకి టింగ్ అని చెప్పి మీ సెల్ ఫోన్లో మెసేజ్లు పడ్డాయా లేవా? అది ఈ రైతు ఆ రైతు అని కాదు, ఈ ఎకరం ఆ ఎకరం అని కాదు, ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు వేసిన మహానాయకుడు కేసీఆర్ గారు. రైతులకి మరి మేము పెద్ద గొప్ప పని చేస్తాం, మా అంత పోటుగాళ్ళు లేరని చెప్పి ఇక్కడి నుంచే మరి అక్కడికి వచ్చారు. ఇటువైపు అంతా కూడా రిజర్వేషన్ అయిందని చెప్పి ఈ గోదావరి జలాలతోని అక్కడోళ్ళ కాళ్ళు కడుగుతామని చెప్పి వచ్చారు. కానీ గోదావరి జలాలు కాదు కదా, ఆడ మీట నొక్కి నెత్తిన నీళ్లు పోసుకొని ఫోటోలకు పోజులు ఇచ్చిన మంత్రులు ఉన్నారు తప్పితే ఈ గిరిజన ప్రాంతాలకు కానీ ఏజెన్సీ ఏరియాకు కానీ దమ్మిడి పని చేయలే ఇక్కడున్న మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. నేను అడుగుతా ఉన్నా, మీరిచ్చిన హామీలన్నీ దొంగ హామీలు. దాని గురించి హరిచన్న బాగా చెప్తారు మీకు. కానీ నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నా, మీరు చెప్పిన రుణమాఫీ అమలు కాలేదు. నువ్వు ఏ గ్రామం అంటే చెప్పు, ఆ గ్రామానికి వస్తా. ఆ గ్రామంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, లేదా నా గ్రామంలో సిద్దిపేటలో ఏ గ్రామానికైనా నువ్వు రా, 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఇప్పటికి 2 నెలలు అయింది. ఖమ్మం వచ్చి మీలో చాలా మంది కూడా వచ్చారు. 2 నెలలు అయింది ఛాలెంజ్ విసిరి.
దానికి సమాధానం మిత్రులు లేదు మిత్రులారా. కానీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడటంలో మాత్రం ఇక్కడున్న మంత్రులు మాత్రం ముందు వరుసలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు చాలా పెద్ద హీరోలు అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఇదే హరీష్ రావు గారి ఇంటి ముందు మరి కుర్చీలో కూర్చొని గంటల తరబడి రోజుల తరబడి మరి వెయిట్ చేసిన సందర్భాలు మేము ఇన్ని చూసినాం. ఇవాళ మీరు పోటీగాళ్ళు కావచ్చు కాక, కానీ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష ఏంటనేది ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. మిత్రులారా, ఒక్క విషయం మీకు గుర్తు చేయాలి. నేను అచ్చరావుపేట నియోజకవర్గంలో ఈసారి గులాబ్ జెండా ఎందుకు ఎగరాలి అని. గులాబ్ జెండా ఎగిరితేనే మన పతారా ఉంటది. ఇప్పటి వరకు అనేక మందిని ఆశీర్వదించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014లో వైఎస్ఆర్సీపీ, 2018లో తెలుగుదేశం పార్టీ, 2023లో కాంగ్రెస్. మీరు అచ్చరావుపేట ప్రజలకి నేను ఈసారి ఈ వేదికగా నేను అడుగుతా ఉన్నా, ఈసారి బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా మీరు ఎగరేయండి. తప్పకుండా మీకు ఒక గొప్ప మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఖమ్మం జిల్లాలో అచ్చరావుపేట నియోజకవర్గానికి మేము మంచి నాయకత్వాన్ని ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేక సమస్యలున్నా వాటిని నేను జోలికి వెళ్ళను. కానీ ఒక్క విషయం చెప్తా, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీ రామారావు గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ పక్కనే ఉన్న బుగ్గపాడు దాన్ని పారిశ్రామిక వాడగా తయారు చేయాలని అక్కడ బ్రహ్మాండమైన ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రభుత్వం టీఎస్ఐఐసి నుంచి గొప్పగా పరిశ్రమలు రావాలని చెప్పి ప్రయత్నం చేశాం. చాలా మంచిగా ఏర్పాట్లు జరిగినాయి. కానీ ఇవాళ వచ్చి ఏం చేస్తున్నారు మంత్రులు, అదే మరి ఫుడ్ పార్క్ లో బుగ్గపాడులో ఏం దాంట్లో ఏం చేస్తున్నారంటే ఆంధ్ర కంపెనీలకి అగ్వకి 72 ఎకరాల భూమి, ఎకరం 42 లక్షలకి ప్రభుత్వం అప్పుడు నిశ్చయం నిర్ణయిస్తే దానికి సగానికి అడ్డి చేరికి పావు చేరికి వాళ్ళకి అప్పగించి అందులో మంత్రుల కొడుకులు వాటాలు తీసుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అది నిజం కాదా? అది మేము ఈ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. దీని మీద విచారణ జరపండి. దానికి మొత్తం మట్టి నింపడానికి మీరు సీతారామ ప్రాజెక్టు నుంచి మట్టి తీసుకొచ్చి కోట్లాది రూపాయల మట్టిని కొల్లగొడతా ఉన్నారు. ఓ పక్కన మట్టి దోపిడి, ఇంకో పక్కన భూ దోపిడి, ఇంకో పక్కన చూస్తే హైదరాబాద్ లో భూముల దోపిళ్లు, ఖమ్మంలో చూస్తే ఖమ్మంలో దోపిడి, అటువైపు పోతే పినపాక రేగాకాంతారావు గారి సైడ్ భద్రాచలం సైడ్ పోతే ఇసుక దోపిడి. ఏం చూసినా కూడా వెరసి 2.5 సంవత్సరాల్లో అంటే ఇంటర్వెల్ వరకు మనం చూపింది దోపిడీ రాజ్యం. దండుపాలెం బ్యాచ్ తప్పితే ఏ సంక్షేమం లేదు. అవునా కాదా నేను అడుగుతాను. వచ్చిందా 2000 పెన్షన్ 4000కి? వచ్చిందా మా ఆడపిల్లలకి 2500 రూపాయలు? వచ్చిందా మా ఆడబిడ్డలు చదువుకునే వాళ్ళకి స్కూటీలు? వచ్చిందా పెళ్ళైన ఆడపిల్లలకి తులం బంగారం? మరి ఏందయా వచ్చిందయా అంటే వీళ్ళకి మాత్రం బాగా వచ్చింది. రెవెన్యూ మంత్రి గారి రెవెన్యూ పెరిగింది, వ్యవసాయ మంత్రి గారి ఆదాయం పెరిగింది, 100 ఎకరాలు 1000 ఎకరాలు అవుతున్నాయి. కానీ మా గిరిజన ప్రాంత ప్రజలకి బిడ్డలకి మాత్రం ఏం జరగలేమో నగూరులే. ఆ హామీలు అక్కడే ఉన్నాయి, అటకెక్కి ఉన్నాయి. అందుకని వాటి గురించి ఇంకా బాగా చెప్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనందరికి కూడా జాతిపిత మన తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్ గారు. ఆయననే మన తెలంగాణకి శ్రీరామ రక్ష. ఆయన లేకపోతే ఈ తెలంగాణ ఇంతే దోపిడీకి గురైతుంది. కాబట్టి ఈసారి కళ్ళు తెరవాలి. మొట్టమొదటి గెలవాల్సిన నియోజకవర్గం ఖమ్మం కాదు, అచ్చరావుపేట నుంచి మొదలవ్వాలా. 10 నియోజకవర్గాల్లో ఏ అంటే ఎక్కడ ఫస్ట్ ఏ ఫర్ అచ్చరావుపేట అంటే మొట్టమొదటి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మీరు గెలిపించి చూపించండి. కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడటానికి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి సీట్ ఇక్కడి నుంచే ఇవ్వాలని చెప్పి అచ్చరావుపేట ప్రజలను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.